ఓవైపు తెల్ల బంగారం పరుగులు పెడుతుంటే మరోవైపు పసిడి పరుగులు సామాన్యులకు చెమటలు పట్టిస్తోంది. దీంతో చివరికి ఎలాంటి పరిస్థితులు తలెత్తాయంటే పెళ్లిళ్ల సీజన్లో కూడా బంగారం కొనడానికి సామాన్యులు ధైర్యం చేయాలని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అసలు ఏంటి బంగారం ధరలు ఇంత దారుణంగా పెరగడమని ఆశ్చర్యపోతున్నారు. ఇక అసలు నిజంగానే బంగారం ధరలు పెరిగే పరిస్థితులు ఏర్పడ్డాయా లేక ఎవరైనా కావాలని పెంచుతున్నారా అనే సందేహం వెంటాడుతోంది. ఇక ఇలా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం విషయంలో మార్కెట్ సూత్రం కూడా పనికి రాకుండా పోయింది. ఎందుకంటే డిమాండ్ తగ్గితే ధర తగ్గాలి. మరి గోల్డ్ విషయంలో అలా ఎందుకు జరగడం లేదు? అయితే ఈ అసాధారణ పెరుగుదల వెనుక బబుల్ స్ట్రాటజీ ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరి ఈ బబుల్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఈ స్ట్రాటజీలో సామాన్యులు బలవడం ఖాయమా? బంగారం ధర ఇంకా పెరుగుతుందా? లెట్స్ వాచ్. ఏడాది కాలంలోనే అంటే 2025లో బంగారం ధర 60% పెరిగింది. ఇది మామూలు పెరుగుదల కాదు, అసాధారణమైన పెరుగుదల. గతంలో కనీవిని ఎరగని పెరుగుదల. దీంతో మాఘమాసం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నా బంగారం మార్కెట్లో మాత్రం సందడి లేకుండా పోయింది. గోల్డ్ షాపులు వెలవడబోతున్నాయి. బంగారాన్ని కొనాలన్న ఆలోచనని పక్కన పెట్టేశారు ప్రజలు. దీంతో ఇప్పటికే పేదలకు దూరమైన బంగారం మధ్యతరగతి ప్రజలకు కూడా త్వరలోనే అందని సరుకుగా మారిపోనుంది. రిటైల్ మార్కెట్లో కొనుగోలు భారీగా పడిపోయాయి. ఇది ఒక డేంజర్ సిగ్నల్. ఎప్పుడైతే సామాన్యులు కొనలేరో అప్పుడు రేట్లు పడడం ఖాయం. మార్కెట్ విశ్లేషకులు కూడా ఇదే చెబుతున్నారు. అంతేకాదు, సామాన్యుల్లో కొనాలనే ఆసక్తి ఉంటేనే ఏ వస్తువుకైనా డిమాండ్ ఉంటుంది. ఒక్కోసారి వారికి ఆ సెంటిమెంట్ పోతే దాని ధర ఎంత పెరిగినా తగ్గినా పట్టించుకునే వాళ్ళు ఉండరని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి బంగారం విషయంలో నిజంగానే అది జరుగుతుందా అంటే గత అనుభవాలు అవుననే అంటున్నాయి. అంతేకాదు, భారీగా బంగారం ధరలు కుదేలవనున్నాయని గోల్డ్ ప్రియులకు ఇదొక డేంజర్ బెల్ అని అంటున్నారు. అయితే మార్కెట్ నిపుణుల ఈ విశ్లేషణ వెనుక కారణాలు లేకుండా లేవు. ప్రస్తుత బంగారం ధర విషయంలో ఓ బుడగ ఏర్పడిందని నిపుణుల అభిప్రాయం కాగా అది ఎప్పుడైనా బ్లాస్ట్ కావచ్చని అంటున్నారు. అయితే వారన్నట్టుగా ఈ బంగారం ధర బుడగలా పేలిపోయే అవకాశం ఉందన్న వాదనకు గతంలో జరిగిన ఘటనలు కూడా ఆధారంగా నిలుస్తున్నాయి. 1980లో బంగారం రేటు పీక్స్కి వెళ్ళింది. దీంతో అందరూ ఎగబడి కొన్నారు. తర్వాత 57% పడిపోయింది. మళ్ళీ ఆ రేటు రావడానికి 25 ఏళ్ళు పట్టింది. లేటెస్ట్గా 2011లో కూడా మళ్ళీ అలాగే పెరిగింది. తర్వాత 45% క్రాష్ అయింది. అది కోలుకోవడానికి 4 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు 2026లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు అనలిస్టులు. స్టాక్ మార్కెట్ కుప్పకొడితే ఇన్వెస్టర్లు నగదు కోసం బంగారం, వెండి, ఈటీఎఫ్లను విక్రయించడం ప్రారంభిస్తారు. తక్కువ ధరలో దొరుకుతున్న షేర్లను కొనడానికి వీటిలో లాభాలను స్వీకరించడం సహజం. దీనివల్ల బంగారం, వెండి ధరల్లో పెద్ద ఎత్తున దిద్దుబాటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఏదైనా వస్తువు ధర సప్లై డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ బంగారం ధర మాత్రం లండన్, న్యూయార్క్లో ఉండే కొన్ని పెద్ద బ్యాంకులు కూడబెట్టుకొని ధరను ఫిక్స్ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో జేపీ మార్గాన్ బ్యాంక్ సూపింగ్ అనే టెక్నిక్ వాడి గోల్డ్ రేట్ను అమాంతం పెంచేసింది. కొనాలని లేకపోయినా లక్షల కొద్ది ఫేక్ ఆర్డర్లు పెట్టి రేటు పెరిగాక ఆ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయడమే సూపింగ్ టెక్నిక్. ఈ నేరం బయటపడడంతో ఆ బ్యాంక్ ఏకంగా $920 మిలియన్ అంటే మన కరెన్సీలో సుమారు 7,600 కోట్ల రూపాయల జరిమానా కట్టింది. దీన్ని బట్టి మార్కెట్ మ్యానిపులేషన్స్ నిజమేనని తేలింది. అయితే ఏడాది కాలంలోనే బంగారం ధర 60% పెరిగింది. ఇది మామూలు పెరుగుదల కాదని, అసాధారణమైన పెరుగుదలని, ఇది ఒక రకంగా బబుల్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈ బబుల్ ఎప్పుడైనా పగలవచ్చని, సామాన్యులు ఆ ట్రాప్లో పడవద్దని హెచ్చరిస్తున్నారు. బంగారం ధర ఈ స్థాయిలో పెరుగుదలకు విదేశీ సంస్థల రిపోర్ట్ మాయాజాలం కూడా కారణం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు గోల్డ్ మ్యాన్ సాక్స్, అలాగే జేపీ మార్గాన్ వంటి పెద్ద పెద్ద విదేశీ రీసెర్చ్ సంస్థలు బంగారం ఇంకా పెరుగుతుందంటూ పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నాయి. సామాన్యులు ఆ రిపోర్ట్స్ నమ్మి ఎగబడి కొంటున్నారు. అదే సమయంలో ఆ సంస్థలు, పెద్ద ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని మెల్లగా అమ్ముకొని లాభాలు తీసుకుంటున్నారు. చివరికి రేట్లు పడిపోయాక వాళ్ళు లాభాల్లో ఉంటారు. ఎక్కువ ధరకు కొన్న సామాన్యులు మాత్రం నిండా మునుగుతారు. అయినా కానీ ఏదైనా వస్తువును కొనాలన్నా ఆసక్తి సామాన్యుల్లో ఉంటేనే ఆ వస్తువుకు డిమాండ్ ఉంటుంది. ఒక్కోసారి ఆ ఇంట్రెస్ట్ పోతే మాత్రం ఆ వస్తువు ధర పెరిగినా తగ్గినా పెద్దగా ప్రయోజనం ఉండదన్నది మార్కెట్ మరో సూత్రం. కాబట్టి గోల్డ్ బబుల్ ట్రాప్లో సామాన్యులు పడొద్దన్న మార్కెట్ నిపుణుల సలహా.